కూర్చొని సారయ్య. ఎన్ని చేస్తావు రోజు మగ్గాలు? మగ్గానికా రోజు 4 పీసులు 5 పీసులు నేస్తా. అంటే యావరేజ్ ఎంత 150 రూపాయలు ఇట్లా పడుతుంది. సంవత్సరం నెల పేరు మీద 5,000 అంతే వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే మీకు తెలంగాణ రాకముందుకు మీ చేనేత కార్మికులను ఏ ప్రభుత్వం ఆదుకుంది? తెలంగాణ వచ్చినాక ఏ విధంగా ఉంది? తెలంగాణ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. చేనేత కార్మికులు అంటే పేరు లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ వచ్చాడు. చేనేత కార్మికులను కనిపెట్టి వారికి ఏమేమి కావాలో ఆ అవసరాలను బట్టి ఇప్పుడు మాకు ఇచ్చేది ఏంటంటే చేనేత కార్మికులకు టిప్టీ ఫండ్ నెలకు 800 కడితే 1600, కేంద్రం 800, రాష్ట్రం 800 జమ చేసి 2400 జమ అవుతున్నాయి. అది 36 అది ఇప్పటికీ దాదాపు 20 నెలల చిల్లర అవుతుంది కట్టబట్టి. సరే, అది బాగానే ఉంది. ఈ ప్రభుత్వం వచ్చేసింది. ఇంకా పోతే ఏంటంటే చేనేత కార్మికులకు 2000 ఆసరా పింఛన్ ఇస్తుండు. అదేవిధంగా వితంతులకు ఇస్తుండు, ముండరాలకు ఇస్తుండు, ఒంటరి మహిళలకు ఇస్తుండు. అందరికీ 2000 రూపాయలు ఇచ్చుకొని వృద్ధులకు అందరికీ ఆసరగా ఆదుకుంటాండి ఈ ప్రభుత్వం. అంతేకాకుండా మా చేనేత కార్మికులకు ఇప్పుడు చేనేత మిత్ర పెట్టిన కేటీఆర్ 2018 పెట్టిళ్ళు. 3 సంవత్సరాల నుంచి మాకేం ఇవ్వలేదు, వాళ్ళ బిల్లులు పెట్టలేదు, మాకు రాలేదు. ఈ 3 నెలల కింద నుంచి ఎమ్మెల్యే వచ్చిండు. ఎమ్మెల్యే దృష్టికి అయ్యా మరి చేనేత మిత్ర మరి ఆ పెట్టిల్ని కానీ ఆ స్కీమ్ కార్మికులకు అందుతలేదని ఎమ్మెల్యే గారిని అడిగి వారితో మాట్లాడి అయ్యా మాకు ఆ విధంగా మాకు అందుతలేదు కాబట్టి ఇప్పటి నుంచి చేనేత కార్మికులకు చేనేత మిత్ర గురించి నెల నెలకు మాకు చేసే పని గురించి దాని మీద ఆధారము ఉన్నది కాబట్టి మాకు ఇవ్వాలని మేము కోరినాము. మాకు ఇప్పుడు నెలకు 2000 రూపాయలు ఆ చేనేత మిత్ర కూడా వస్తుంది మాకు. ఇప్పుడు చూసుకుంటే నెల నెలకు మీకు ఎంత వస్తుంది? ఇప్పుడు ప్రజెంట్ నెలకు 2000 రూపాయలు వేస్తున్నాడు ఆసరా చేనేత మిత్ర. ఓకే, ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఏది గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? అది దానికి సరే, మీరు దేనికి వేస్తారు అనుకుంటున్నారు? మాకు ఇప్పుడైతే కేసీఆర్ మాకు ప్రభుత్వం ఆదుకుంటాడు కాబట్టి కేసీఆర్నే నమ్ముకొని ఉన్నాము. స్థానిక ఎమ్మెల్యేని చూసి ఓటేస్తావా లేకుంటే కేసీఆర్ని చూసి ఓటేస్తావా? అది స్థానిక ఎమ్మెల్యే టీఆర్ఎస్ఏ, కేసీఆర్ సిఆర్ఎస్ఏ. అప్పుడు గత 12 ఏళ్ళు కష్టపడి ఆ జీవితానికి అంకితమై రక్తం ధారపోసిన కేసీఆర్ ఆయన ప్రజలందరూ కూడగొట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిండు కాబట్టి ఇప్పటి వరకు ఆయన చేసిన పనులు కూడా చాలా మెరుగ్గా ఉన్నాయి, అందరికీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈసారి మాత్రం మళ్ళీ కేసీఆర్ గెలిపించాలని ఉద్దేశం. నమస్తే. పేరు? నా పేరు నవనీత. ఏం చేస్తుంటాం? మేము కూలి పని చేస్తాం. ఎంత వస్తుంది? రోజు చేసినంత పనులు అమ్ముతా నేను. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఏది గెలిచే అవకాశం ఉంది? అందరూ అయితే కార్ వేస్తుంది అని చెప్తారు. నువ్వు ఎవరికి ఓటేస్తున్నావు? కార్కి వేద్దాం అనుకున్నా. నమస్తే అండి. నమస్కారం అండి. పేరు? సంజీవ్ కుమార్. ఎలా నడుస్తుంది షాప్ అనేది? పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా 3 పోటీ పడుతుంది. ఇక్కడ చూసుకుంటే ఏది అభివృద్ధి పరిచింది మీ అభిప్రాయం ప్రకారం? టీఆర్ఎస్, బీఆర్ఎస్. మీరు దేనికి సపోర్ట్ చేయబోతున్నారు మరి? బీఆర్ఎస్. ఎందుకు? ఎట్లాగో అధికారంలోకి వచ్చేది అదే పార్టీ కాబట్టి దానికే సపోర్ట్ చేద్దామని. ఈ వరకు 2 times కూడా అదే వచ్చేది, మళ్ళీ ఇప్పుడు అదే వస్తుంది. కేసీఆర్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? మేనిఫెస్టో అంటే పర్లేదు. చూసుకుంటే తెలంగాణ వచ్చినాక ఏ విధంగా ఉంది, తెలంగాణ రాకముందుకు ఏ విధంగా ఉంది? తెలంగాణ రాకముందు బాగాలేదు అంటే బాగాలేదు అంటే తెలంగాణ వచ్చినాక మన బతికేదో మనం బతుకుతున్నాం, మన ప్రాఫిట్ మనమే యూజ్ చేసుకుంటున్నాం, వాడుకుంటున్నాం. తెలంగాణ రాకముందు మన నిధులు నీళ్లు అన్నీ కూడా ఆంధ్రాకి వెళ్ళిపోయేవి. ఇప్పుడు మన నిధులు మన దగ్గరే ఉంటున్నాయి, మన నీళ్లు మనమే వాడుకుంటున్నాం. ఇప్పుడు మీరు దేనికి ఓటేయబోతున్నారు? బీఆర్ఎస్. థ్యాంక్ యూ.